ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈ మాసంలో అంటే అక్టోబర్ మాసంలో 12 రాశులకెల్లా ఈ 4 రాశులకు చాలా కష్టకాలంగా తెలుస్తూ ఉంది. చాలా వరకు అప్పుల బాధతో, గొడవలతో, రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఉంటుందండి ఈ మాసము. అదేంటో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. కాస్త జాగ్రత్తగా కూడా ఉండండి. వీలైనంత వరకు గొడవలకు పోకుండా ఇతరులతో సౌమ్యంగా మెప్పించి తప్పించుకుని తిరగడం నేర్చుకోండి. ఈ మాసం కాస్త కఠినంగానే ఉంటుంది. మీరు మంచి చేయాలనుకున్న అవతలి వైపు నుంచి సరి అయిన స్పందన ఉండదండి. కాబట్టి వీలైనంత వరకు మౌనమే శరణ్యం అన్నట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఏ విషయంలోనూ ఖర్చులు ఎక్కువ పెట్టకుండా జాగ్రత్త పడాలి ఈ 4 రాశుల వారు. ఎందుకంటే ఆదాయం బాగుంటుంది కానీ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల్లో కూడా చాలా వరకు నష్టాలను చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసమందు ఏ విధంగా ఉందో చూద్దాము. కుటుంబ పరంగా ఈ నెల ప్రథమార్థం చాలా వరకు చక్కగా సానుకూలంగా ఉంటుందండి. వీరికి నెమ్మదిగా గడిచిపోతుంది కూడా. కానీ ద్వితీయార్థంలో అంటే 16-17 తేదీల నుంచి రాస్యాధిపతి రవి నీచబడటం వల్ల వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చండి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. మొదటి 2 వారాల ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుందండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. వృత్తిపరంగా మీకు మంచి డిమాండ్ పెరుగుతుందండి మొదటి దశలో. ద్వితీయార్థంలో అధికారులతో అపార్థాలు, గొడవలు తలెత్తుతాయండి. ఉద్యోగం మారడానికి ఈ సమయంలో ప్రయత్నించకపోవడమే చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ఉద్యోగం మారే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు వారి నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్రయాణాలు చేయకపోవడం ఎంతో మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా వరకు అవసరమండి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతూ అలా గడిచిపోతుంది ఈ మాసం. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిదండి. ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ ఈ అక్టోబర్ మాసాన్ని దాటాలి. మీకు కూడా మంచి రోజులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ముందు ఉన్నాయండి. తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసము ఆర్థికంగా చాలా కష్టకాలం అండి. రాస్యాధిపతి శుక్రుడు నీచంలో పడినందువల్ల ద్వితీయార్థంలో కొద్దిగా కుటుంబ దాంపత్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. ప్రథమార్థంలో అంటే మొదటి 15 రోజులు ఓ మోస్తరు అలా గడిచిపోతుంది కానీ ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య సమస్యలకు మాత్రం అవకాశం ఉందండి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలను నిరూపించుకొని లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరుచుకోవడం, దానిపైన మీరు దృష్టి పెట్టడం జరగాలి. డాక్టర్లు అలాగే చేతి వృత్తుల వారికి కార్యకలాపాలు పెరుగుతాయండి కొంతవరకు. బంధువులతో డబ్బు లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా వరకు మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది.
ఆదాయం ఉన్న విలాసాల మీద ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకపోవటం చాలా వరకు మంచిది. 10వ స్థాన గురుని వల్ల నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం అయితే దండిగా ఉందండి. అంటే దూర ప్రాంతాలైనా సరే మంచి ప్యాకేజ్ వస్తే మీకు చేరడానికి ఎటువంటి సమస్య అయితే గోచరించటం లేదు. దాదాపుగా అలాంటి అవకాశాలు వస్తాయని కూడా ఆశిస్తున్నాను. అక్టోబర్ మాసమందు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ రాశి వారికి ఈ మాసమంతా కష్టకాలంగానే ఉందండి. చాలా వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి వీరు. కొంతమంది ఈ రాశి వారిని అవమానించి బాధించేటువంటి సంఘటనలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో అధికారులు మీపై అతిగా ఆధారపడటం వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక పనిభారం పెరిగి కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా జరుగుతుందండి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొనేటువంటి సూచనలు ఉన్నాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా కాస్త కనిపిస్తూ ఉంది. అనుకున్న పనులు మిత్ర సహాయంతో పూర్తయితే చేసుకుంటారు. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేయకండి. ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. మీ స్తోమతకు మించి బంధువులకు ఆర్థికంగా అంటే డబ్బు పరంగా మీరు సహాయం చేస్తే అది మీకు సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరీ ఒత్తి చెప్తున్నాను. అనారోగ్యం సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి, కానీ కాస్త జాగ్రత్తగానే ఉండాలి వీటిపైన. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అయితే నిలకడగా సాగిపోతాయండి. పిల్లలు వాటిపై పట్టు కూడా సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సాధిస్తారండి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలలో కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికి మాట ఇచ్చి తప్పకుండా చేస్తాననడం, వాగ్దానాలు చేయడం అంత మంచిది కాదు. ఎంతో దూరంగా ఉండటమే మంచిది మీకు. మంచి విషయం ఏమిటంటే మీకు ఈ మాసంలో ఆదాయం దండిగా చేతనెందుకు డబ్బులు ఉంటుందండి. ఆ విషయం అయితే కాస్త మంచిగా ఉంది. మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పని భారాన్ని తట్టుకోవాలి. అలాగే కష్టకాలం కదా అని నిరుత్సాహము పడకూడదు. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మళ్ళీ మంచి రోజులు మీకు కూడా అందుబాటులో ఉంటాయండి. మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఉద్యోగ బదిలీలు లేదా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరిగే సూచనలు ఉన్నాయండి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కానీ ఉన్న ఉద్యోగం ఊడి రోడ్డుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకు కారణమైతే చెప్పగలుగుతాను. ఆ పనిలో ఒత్తిడి మరియు మీ అతివాదన వల్ల ఉద్యోగంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్న చితక సమస్యలు ఉండవచ్చండి. స్వల్ప అనారోగ్యం కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక ఉద్యోగ పరిస్థితులన్నీ అనుకూలంగా లేనందున ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిదండి మీకు. ఎందుకంటే ఈ విషయము మీకు రాబోయే కాలంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సానుకూలంగా వ్యవహరిస్తే మంచిదండి. అందులోనూ శని యొక్క ప్రభావం మీ పైన అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ ఎంతో త్రిప్పట శ్రమతో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సంపాదన చాలా వరకు తగ్గును. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండక కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు కానీ గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు
బాగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉందండి. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించే సూచన కూడా ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మాసమందు ఏదో ఒక కారణం చేత ప్రయాణాలు కూడా ఉంటాయండి. మాసం చివర కొంత ఊరట, అంతవరకు అయితే వాహనం నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పైన వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం చివరి వరకు చాలా జాగ్రత్తతో నిదానంతో ప్రయాణం చేయాలి. ఈ విషయంలో బాగా గుర్తుంచుకోండి. ఈ ఇబ్బందులు పడి కోలుకోలేని సమస్యలు తెచ్చుకోకుండా ప్రయాణంలో వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.